సో ముందుగా మా సంగీత దర్శకులు ప్రశాంత్ గారు మాట్లాడితే వినాలని ఉంది. సార్ మీ మ్యూజిక్ ఇప్పుడే అందరూ చూసి బాగుందని చెప్పారు, కాబట్టి మీరే స్టార్ట్ చేయాలి ఈరోజు. యూజువల్గా లాస్ట్కి మాట్లాడటమే కొంచెం కష్టం, అందులో మరి ఫస్ట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ మీరే ఎక్కువ కదా సినిమాలు చేసి, అందుకని. సో బట్ ద ఫిల్మ్ ఈజ్ యాజ్ హ్యూజ్ యాజ్ ద స్టేజ్ యాక్చువల్లీ, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ స్కోప్. So happy and so lucky to get involved in this and be a part, and 5 different stories, 5 different experiences, 5 different tastes. So I mean, there is so much in the film, so I'm super excited to score, and also songs kuda we've kind of tried to get the best. So thank you so much for this opportunity, and Akhilesh garu, Usha garu, and Harsha, it's been wonderful already working with him. I'm sure I'll be super excited to score the background score as well. I've started it already, but by the way, so thank you so much. Thanks Ton for this opportunity, and so looking forward for all these guys' performances, especially Brahmanandam garu. I'm super excited. I've been a childhood ardent devotee of his, so thank you so much for this opportunity again. And also Bhuvan garu, thanks for this hospitality. సో మా క్రో ప్రొడ్యూసర్ రమేష్ వీరగంధం గారిని 2 మొక్కలు మాట్లాడుతుంది. అందరికీ నమస్కారం అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అఖిలేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ, టీం అందరికీ ఆల్ బెస్ట్ చెప్తూ, త్వరలో మీ ముందుకు రాబోతున్న ఈ మూవీని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చివరికి కూర్చున్నారు కాబట్టి ముందు తనకే మైక్ ఇచ్చేస్తాను. విద్యమ్మ మాట్లాడండి. ఈ పర్పస్ కోసం చివరికి కూర్చోబెట్టారని నేను తెలుసుకోలేదు. లేట్గా వచ్చావు కదమ్మా. ఓకే, లేట్గా వచ్చినందుకు పనిష్మెంట్గా నన్ను ముందు పంపించారు. ఓకే, నేను అలౌ చేస్తాను దాన్ని. మోస్ట్ ఎక్సైటెడ్ టు వర్క్. పరోక్షంగా వీళ్ళందరితో పనిచేశాను, బికాస్ వీఆర్ వర్కింగ్ separately. It's a story of 5 different emotions and 5 different threads of human contact. So ఆ రకంగా ఇలా అయినా పనిచేయడం కుదిరింది కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. మా హర్ష చాలా బాగా హ్యాండిల్ చేశాడు. కొత్త అయినా కూడా, చిన్నపిల్లాడైనా కూడా మా అందరినీ బాగా చూసుకున్నాడు. అలాగే మా అఖిలేష్ గారు, మా ప్రొడ్యూసర్ గారు చాలా డిస్పైట్ హిస్ బీయింగ్ ద ఫస్ట్ టైం చాలా ప్రొఫెషనల్గా, చాలా పెద్దరికంగా హ్యాండిల్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ, అండ్ ఐ జెన్యున్లీ థింక్ అందరూ టీజర్ చూశారు, అలాగే సినిమా కూడా చూడండి, మీకు అందరికీ నచ్చుతుంది. మాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ. మా సినిమాలో అంటే అందరికీ బాగా నచ్చే చాప్టర్, అంటే అన్ని చాప్టర్లు ఇష్టమే, కానీ ఒక చిన్న ప్రేమ ఉంటుంది, ఎక్స్ట్రా ప్రేమ. ఆ ప్రేమ ఉన్న చాప్టర్లో నటించిన వికాస్ గారు మీరే. అంటే ఆయన చెన్నై నుంచి వచ్చారు, అందుకే కాస్త మైక్ పట్టుకున్నందుకు ఏదో అన్నా మీరు. హాయ్, సో ఇది నా సెకండ్ ఫిల్మ్ తెలుగులో. చాలా సంతోషంగా ఉంది ఎంత పెద్ద కాస్ట్తో యాక్ట్ చేయడం. థ్యాంక్ యూ అఖిలేష్, హర్ష. హర్షతో పనిచేయడం చాలా ఈజీగా ఉండింది యాక్చువల్లీ. క్రికెట్లో కెప్టెన్ ధోని అట్లా కెప్టెన్ కూలో ఇక్కడ చాలా కూల్, చాలా సైలెంట్గా పని జరుగుతుంది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ టు ఆల్. దివ్య మీరే. అండ్
don't know, చాలా చాలా చెప్పాలనుకుంటూ వచ్చాను. At this point, I don't know, I just feel like saying, స్టోరీ చదివినప్పుడు అండ్ స్క్రిప్ట్ నాకు నరేట్ చేసినప్పుడు ఆన్ అ పర్సనల్ లెవెల్ అంత ఇన్వాల్వ్ అయ్యి కనెక్ట్ అయ్యే స్టోరీస్ తక్కువ ఉంటాయి. బట్ సమ్హౌ దిస్ డిడ్ దాట్ ఫర్ మీ. అండ్ ఐ హోప్ నాకు ఎట్లయితే కనెక్ట్ అయిందో చూసే వాళ్ళకు కూడా అలాగే దే ఆల్సో ఫైండ్ అ థ్రెడ్ టు కనెక్ట్ టు ఆల్ ది స్టోరీస్ అని ఐఎమ్ రియలీ హోపింగ్ ఫర్ దట్. టీజర్ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాము. అండ్ వర్క్ పరంగా లైక్ వికాస్ సెడ్, అసలు ఇట్ డెంట్ ఫీల్ లైక్ స్ట్రెయిన్, ఇట్ డెంట్ ఫీల్ లైక్ ఏదో కష్టపడి చేస్తున్నాము అని. ఆల్ ద ఫిజికల్గా ఇట్ వాజ్ అ లిటిల్ ఛాలెంజింగ్, బట్ there was no discord. ఎవరు గ్రూప్ మధ్యలో it was like working with family, it was like working with friends again. So I'm really happy for everyone who is a part of this project, and I wish all of us all the best. Thank you. ఇప్పుడే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆదర్శన్న ఇప్పుడే, సో అందుకే వెంటనే ఆయనకే ఇచ్చేస్తున్నా. ఆదర్శన్న. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా చాలా రోజుల తర్వాత ఇలా కలవటం జరుగుతుంది. అండ్ ఇందాక థియేటర్ ఎంటర్ అయినప్పుడు నేను ఫస్ట్ సీట్లో కూర్చున్నాను అనమాట. జస్ట్ షోస్ హౌ లాంగ్ ఇట్స్ బిన్ సిన్స్ ఐ ఎంటర్డ్ మూవీ థియేటర్. జనరలీ ఎవరన్నా లాస్ట్ సీట్లో కూర్చుంటారు, బట్ ఐ సాట్ ఇన్ ద ఫస్ట్ రో. ఏదో ప్రెస్ మీట్ అని చెప్పి నేను అనుకోకుండా ముందు కూర్చున్నాను. సో ఇట్స్ గుడ్ టు బీ అవుట్ హియర్. ఈ కోవిడ్ అంతా పాస్ అయిన తర్వాత ఇట్స్ రియలీ హ్యాపీ. And I'm so glad that people will start coming to theaters soon. So I'm very excited about our film coming out. So, Panchantram. Chinnappudu, we've all read these stories. Oka personal connect kuda undannamata naaku. Chinnappudu ma ammamma oka Panchantram series of books naaku gift ga ichindi. I remember being addicted to those books chinnappudu. ఎక్కడికి వెళ్ళినా బుక్స్ తోడుగా తీసుకెళ్ళేవాడిని అనమాట. స్కూల్కి కూడా తీసుకెళ్ళేవాడిని. సో ఐ హ్యావ్ అ వెరీ పర్సనల్ కనెక్ట్ టు ద స్టోరీస్ ఆఫ్ పంచతంత్రం. అండ్ ఇవాళ ఒక డిఫరెంట్ మీడియంతో పంచతంత్రం అన్న టైటిల్తో ఈ సినిమా ఫస్ట్ టైం ప్రాబబ్లీ ఇన్ టాలీవుడ్ ఒక యాంథాలజీ మనం చూడబోతున్నాము. అండ్ ఐ మస్ట్ సే దట్ హర్ష హ్యాస్ హ్యాండిల్ దిస్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఇందాక చెప్పినప్పుడు don't be misguided by his personality and demeanor. Chala maturity to chala clarity to handle cheyadam jarigindi. And yeah, so the first time I heard this story, sorry, I didn't hear it, I read the script. Na script పంపించడం జరిగింది. I remember it was in Coorglo, and I was shooting for a film there. అండ్ ఈ స్టోరీ నాకు వాట్సాప్లో పంపించాడు హర్ష. వాట్సాప్లో పంపించిన తర్వాత అదే టైంకి డిన్నర్ కూడా వచ్చిందనమాట రూమ్లోకి. సో ఐ థాట్ it'll be a quick read. I thought I'll finish reading the story and then have my dinner. I still remember స్క్రిప్ట్ చదివిన ఒక హాఫ్ అన్ అవర్ నేను అసలు ఏం మాట్లాడలేదు. అసలు ఫోన్ పక్కన పెట్టేసి I was just drowning in that emotion that the film carried through just the paper. Half an hour tarvata I called Harsha and I told him, dude, this is amazing. A story peru Leia in the Purple Caped Superhero. And this story has stayed with me for a really long time, and I'm really happy. And in Sinmalo Swati tho I happen to share screen space. Tanto Katha screenplay darshakatvam anna Sinmalo I've shared screen space with her dan tarvata ee cinemalone. But she's one actor that I've always felt is magical to watch on screen and anpistundi. So if you guys end up liking my performance in the film, I would credit it to both Harsha and Swati. And alage indulo chaala mandi actors, Shivatmika's was virtually this little anamata when I first met her. So it's wonderful working with such a great crew and cast. Akhilesh, congratulations. I think you have a winner on your hand. Alage Bhuvan, Raj, Prashant, the hero of today. Really looking forward, Andy, to watching this film.
I'm sure it's going to be a magical experience. Thank you. సో నెక్స్ట్ మా ఆర్టిస్టులు మాట్లాడే ముందు నేను చెప్పాల్సింది మా సినిమాటోగ్రాఫర్ రాజ్కే నల్లి గురించి. షూట్ వల్ల అతను కూడా రాలేకపోయారు. అండ్ మీరు టీజర్లో చూసిన శాంపుల్ అండి. అండ్ 2 hours పైన ఉన్నాయి. మా సినిమా చూసిన రోజు మీరందరూ రాజు గురించి మీరే మాట్లాడతారు, మేము ఎవరో మాట్లాడక్కర్లేదు. ఇది అతని వర్క్ గురించి మీరు అందరూ మాట్లాడతారు. సో నెక్స్ట్ ఉండండి మాస్టర్, ఉండండి కాసేపు, తొందర ఎందుకు? నరేష్ అగచ్చా ఏదో మైక్ తీసుకుని ఏదో నటిస్తున్నా ఇక్కడ, నన్ను ఎందుకు అలాగ ఆడేసుకుంటారు హీరో గారు? యాక్చువల్గా నాకు ఇలా సెంటర్కి వచ్చి మాట్లాడాలంటే నన్ను ఏదో కార్నర్ చేసినట్టు ఉంటుంది. కాదు, నాకు యాక్చువల్గా హ్యాపీగా కూర్చుని మాట్లాడాలంది, కొంచెం టెన్షన్ ఫ్రీ ఉంటుంది. ఫైనా, పర్లేదా? యా ఓకే. యా జస్ట్ నౌ ఐ సా పంచతంత్రం టీజర్ అండి. బేసిక్గా ఈ ఫిలిం మొత్తంలో నాకు తెలిసిన పార్ట్ ఏంటంటే నా ఒక్క కథే నాకు తెలుసు. సో యా సో నా ఒక్క కథ మాత్రమే నాకు తెలుసు. సో నాకు కూడా ఈ ఫిలిం ఒక జనరల్ ఆడియన్స్ లాగే వెళ్ళి చూడాలన్న ఎగ్జైట్మెంట్ చాలా ఉంది నాలో. ఎందుకంటే నాకు ఇంకా 4 stories కానీ బ్రహ్మానందం గారి కథ కానీ నాకు తెలియదు. నా ఒక్క కథే నేను విన్నాను. హర్ష వేరే నరేట్ చేస్తానంటే నేను అసలు వద్దు, ఇంకొద్దు, నాకు నరేట్ చేయకు, నా కథ నాకు నచ్చింది, ఆ ఎమోషన్స్తో నాకు ఇంకా సంబంధం లేదు, నా కథ నేను చేసేసి వెళ్ళిపోతాను, అది మొత్తం థియేటర్లోనే చూస్తా అని చెప్పాను నేను. సో అండ్ హర్ష చెప్పిన కథ నా రియల్ లైఫ్కి దగ్గర కాదు, ఆల్మోస్ట్ అదే నా రియల్ లైఫ్. ఆ పాయింట్ నేను చెప్పను, అది థియేటర్లో చూద్దాం. యా అండ్ ఈ పంచతంత్రం టీజర్ పడ్డప్పుడు సో ఆల్రెడీ మేము అందరం ఒక ఫిలిమ్స్ చేసి ఉన్నాం. బట్ హర్షకి కానీ అఖిలేష్కి కానీ దిస్ ద ఫస్ట్ ఫిలిం. ఆ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, హ్యాపీనెస్ ఎంత ఉంటుందో నాకు తెలుసు. సో ఐ కెన్ ఫీల్ ఇట్ ఇన్ యూ. టీజర్ చూసేటప్పుడు నేను ప్లే చేసేటప్పుడు నీ ఫేసే చూస్తూ ఉన్నాను నేను. సో ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద యాక్చువల్ ట్రైలర్ చూడాలని నాకు నెక్స్ట్ ఎప్పుడో. సో ఐఎమ్ సో హ్యాపీ వర్కింగ్ విత్ ఆల్ అండ్ వండర్ఫుల్ క్రూ అండ్ క్యాస్ట్. అండ్ సముద్రకని గారు నా ఫేవరెట్, ఆయన లేరు ఈరోజు, ఆయన కలవాలి ఖచ్చితంగా. ఆయన నెక్స్ట్ మీట్లో కలుస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్క్రిప్ట్ లేదు, నెక్స్ట్ టైం స్క్రిప్ట్ లేదు. స్క్రిప్ట్ రాహుల్ గారు చెప్తాను సార్, మీరే సార్. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యదేవ్ గారికి బిగ్ థ్యాంక్ యూ ఫర్ వాయిస్ ఓవర్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ డూయింగ్ దిస్ ఫర్ అస్. ఇట్ మీన్స్ అ లాట్. అనగనగా ఒక పెద్ద అడవిలో జంతువులన్నీ కూడు గూడు తోడు వెతుక్కున్నాక 4వ జీవన ఆధారం కోసం అన్నీ ఒక చోట్ల కలిసి కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాయి. సో అలాగే మేము కూడా అనగనగా ఒక పెద్ద ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్, టెక్నీషియన్స్, మేమందరం కూడా మా పనులు మేము చేసుకుంటూ ఉంటే ఒక కొత్త జీవన ఆధారం కోసం పంచతంత్రం అని ఒక కథ చేసాం. సో ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది. అండ్ ఇంకో చిన్న కథ రూపంలో చెప్పాలంటే మీ అందరికి తెలిసిన కదే, రామాయణంలో రాముడు లంకకి వెళ్ళేది. అందులో రామ్ సేతు అన్నది వేసేదానికి అక్కడున్న వానరసేన అన్నీ కష్టపడి రాముడిని అక్కడ దాకా తీసుకెళ్ళేదానికి హెల్ప్ చేసి. సో అలాగే మా హర్ష ఈ కథ రాసినప్పుడు ఈ కథ మీ దాకా రావాలి అని మేమందరం అనుకోవడం, ఆ రామ్ సేతు వేసినట్టు మా అంతూ మేము చేసాం ఈ ఫిలింలో. అక్కడ ఎలాగైతే వాళ్ళందరూ హెల్ప్ చేశారో, ఇందులో నేను చేసింది ఒక చిన్న ఉడత సాయం అంటే అఖిలేష్ కొడతాడేమో, ఎందుకంటే డబ్బులు ఇచ్చాడు. కాకపోతే సో ఇంతటితో ముగిస్తాను. ఇంకెన్నో వేదికలు వస్తాయి. ప్రతి ఒక్కరి గురించి మినిమం ఒక 60 సెకండ్లైనా మాట్లాడే రోజు ఇంకా ముందుందని చెప్పి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రాహుల్. అంటే సరే 60 సెకండ్లో నాకేమైనా సెకండ్లు ఉన్నాయో చెప్తే నేను ప్రిపేర్. థ్యాంక్స్. తిట్టడానికి 1 సెకండ్ చాలు. శివాత్మకం. అందరికీ నమస్కారం.
ముందుగా అఖిలేష్ అండ్ ఉషా వాళ్ళిద్దరూ నాకు త్రీ ఇయర్స్గా తెలుసు అండ్ వీవ్ బీన్ వర్కింగ్ టుగెదర్. ఐఎమ్ కమింగ్ దేర్. సో వీళ్ళిద్దరితో ఒక సినిమా చేయడం, ఐ స్టిల్ రిమెంబర్ అఖిలేష్ ఫోన్ చేసి ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ అంటే ఓకే ఐఎమ్ డూయింగ్ ఇట్ అన్నాను. కథ వినలేదు, ఓకే డన్ ఐ మీన్ అన్నాను. బట్ ఐఎమ్ సో హ్యాపీ, సో ప్రౌడ్ ఆఫ్ యూ బోత్. ఎంత ప్రొఫెషనల్గా చాలా బాగా చేశారు. మొదటి సినిమాలా కాదు. ఇట్స్ హ్యాండ్లింగ్ 10+ యాక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇస్ చాలా పెద్ద విషయం. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బోత్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ టు బీ లేఖ. హర్ష గారు అందరూ పొగిడేశారు, బట్ నేను కూడా లైట్గా పొగుడతాను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మొదటి సినిమాకి ఇంత ఒక క్లారిటీతో, ఒక మెచారిటీతో ఆయన ఏదైతే కథ చెప్పారో మాకు అదే తీశారు. సో హీస్ బ్రిలియంట్, హీస్ గాట్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ యూ. ఈ ఫెంటాస్టిక్ క్యాస్ట్ అండ్ క్రూతో వర్క్ చేయడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. బ్రహ్మానందం గారు, స్వాతి గారు, సముద్రకని గారు అండ్ ఆల్ దీస్ బ్యూటిఫుల్ పీపుల్ సిట్టింగ్ హియర్, దే ఆర్ ఆల్ మై ఫ్రెండ్స్. సో లైక్ దివ్య సెడ్, ఇట్ వాజ్ లైక్ ఏదో అంతా జాలీగా ఫ్రెండ్స్తో వెళ్ళి సరదాగా ఒక సినిమా తీసుకుని వచ్చేసినట్టు అనిపించింది. అండ్ ఆదర్శ్ అన్న, మై డియరెస్ట్ అన్న, who I've known for 10 years. This is our second film together. అండ్ ఆయనతో ఇంకా ఎన్నెన్నో సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ లవ్ యూ. అండ్ ప్రశాంత్ విహారీ గారు, దొరసాని తర్వాత నా రెండో సినిమా ఇది తెలుగులో. అండ్ హీ హ్యాపెన్స్ టు బీ మై మ్యూజిక్ డైరెక్టర్ అగైన్. సార్, సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. రాహుల్, మా హీరో, మా సుభాష్, ఐఎమ్ సో హ్యాపీ ఐ మెట్ యూ త్రూ దిస్ ఫిల్మ్. అండ్ ఎవ్రీబడి ఎల్స్, వికాస్ గారు, దివ్య, నరేష్ గారు, విద్య అండ్ ఎవ్రీబడి. ఇట్స్ a group of fantastic actors and I'm so happy. Ramesh garu, thank you so much for this opportunity. Bhuvan garu, మా భువన్ గారు మమ్మల్ని అందరినీ ఈయనే భరిస్తూ ఉంటారు చెప్పాలంటే. సో జస్ట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ టీజర్ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మాట్లాడే ముందు టికెట్ ఫ్యాక్టరీ అండ్ ఎస్ ఒరిజినల్స్ కొంతమందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ ప్రెస్ ద్వారా. అందులో మా ఎడిటర్ గ్యారీ రీసెంట్గా ఎడిట్ టేబుల్ మీద కట్ చెప్పడం అనేసి మానిటర్ ముందు కట్ చెప్తున్నారు. బికాజ్ డైరెక్టర్ అయ్యారు, షూట్లో ఉన్నారు కాబట్టి ఈరోజు రాలేకపోయారు. అండ్ అలాగే మాకు అంటే మా టీం మొత్తంలో, ఈ టీంలో నేను పెద్ద, నాకన్నా పెద్ద ఒక అతను ఉన్నారు, సాయిబాబు వాసిరెడ్డి గారని, మా కంట్రోలర్ గారు. అంటే ఆయన ఆ పేరు కూడా ఆయనకి చెప్పకూడదు, ఎందుకంటే మేము ఏదో సీరియస్గా డెసిషన్ తీసుకుని ఆయన్ని వచ్చిన తర్వాత చెప్తే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఒక నిమిషం తర్వాత 2 మాటలు తిట్టి ఆ తర్వాత ఇది కాదని చెప్పి మమ్మల్ని ఈ సినిమా మొత్తం నడిపించారు, ఇక్కడ దాకా తీసుకొచ్చారు. నెక్స్ట్ కూడా ఆయనే చూసుకుంటారు సినిమా అంతా. థ్యాంక్స్ సాయిబాబు గారు. నెక్స్ట్ మాట్లాడడానికి వచ్చే హీరో, డైరెక్టర్ హర్ష. మొత్తం మాట్లాడు, నా గురించి ఏదైనా మనసులో పెట్టుకో, బయటికి చెప్పు. నిన్న నువ్వు చెప్పిందేగా అదే మాట. హలో, గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చినందుకు అందరికీ బిగ్ థ్యాంక్ యూ అండి. మీ అందరికీ నా టీజర్ నచ్చింది, మా సినిమా టీజర్ నచ్చింది అనుకుంటున్నాను. పంచతంత్రం యాజ్ అ ఫిలిం ఒక అమ్యూజ్మెంట్ పార్క్ లాంటిదండి. ఒక అమ్యూజ్మెంట్ పార్క్కి ఒక టికెట్ తీసుకుని మీరు లోపలికి వెళ్తే అందులో డిఫరెంట్ రైడ్స్ ఉంటాయి, సో దట్ యూ కెన్ ఎంజాయ్. అండ్ అలానే మా సినిమా నిండా కూడా ఫ్రమ్ ద స్టార్ట్ టు ఎండ్ కంప్లీట్గా డిఫరెంట్ ఎమోషనల్ రైడ్స్ ఉంటాయండి. ప్రతి హాఫ్ అన్ అవర్ మిమ్మల్ని కొత్త ట్రిప్లోకి తీసుకెళ్తాం. ఐ కెన్ ప్రామిస్ యూ దాట్. అండ్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ ఫిల్మ్ ఆన్ పేపర్, the only person who is behind me, who backed me up, is my producer Akhilesh. మా ఇద్దరికి ఇది ఫస్ట్ ఫిల్మేనండి, కానీ ఎక్కడ మేమిద్దరం దాని తాలూకు ఎఫెక్ట్ కానీ డౌట్ కానీ లేకుండా చాలా క్లియర్గా వి జస్ట్ ర్యాన్ ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ అఖిలేష్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ స్క్రిప్ట్ ఫినిష్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక స్క్రిప్ట్ అయిపోయే టైంకి ఇట్ వాజ్ లైక్ ఒక గోల్డెన్ ఆర్నమెంట్ మా చేతిలో ఉన్నట్లుంది, బట్ దానికి డైమండ్ స్టడ్స్ కావాలి. అండ్ దట్స్ హౌ
we both started searching for the diamonds, and these are our diamonds anamata, our cast. వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే లంచ్ కాకుండా డిన్నర్ చేస్తామండి. సో ఎవ్రీబడి వర్ ఫెంటాస్టిక్. యాజ్ ఎ ఫస్ట్ టైమర్గా సెట్లో నాకు వీళ్ళు ఇచ్చిన కంఫర్ట్ అనేది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దాట్. నేను అనుకున్నట్లు చేయడానికి మా ప్రొడ్యూసర్స్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ భువన్ గారు ఎంతైతే కష్టపడి ఎంతైతే నాకు కావాల్సిందని ఇచ్చారో, ఆన్ సెట్లో నేను రాసుకున్నది కంప్లీట్గా స్క్రీన్ మీదకి రావడానికి ఎవ్రీ అవున్స్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ కోఆపరేషన్ అండ్ ఎంకరేజ్మెంట్ వీళ్ళందరి నుంచి నాకు వచ్చింది. సో ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా క్రూ, మా డిఓపి రాజ్, మీరు విజువల్స్ చూసే ఉంటారు. అన్ఫార్చునేట్లీ తనకి వేరే షూట్ ఉండడం వల్ల ఇక్కడికి రాలేకపోయారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి నేను అనుకున్న విజన్, నేను అనుకున్న విజువల్ ఎగ్జాక్ట్గా 10 times లార్జ్ చేసి నాకు ప్రతి షాట్లో చూపించావు. థ్యాంక్ యూ సో మచ్ రాజ్. అండ్ మా ఎడిటర్ గ్యారీ అన్న, ఆయన కూడా యాజ్ భువన్ అన్న చెప్పినట్లు ఆయన డైరెక్టర్ అయ్యారు, ఆయన షూట్లో ఉన్నారనమాట. సో ఆయన కూడా ఇక్కడికి వచ్చింటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ అన్న. స్క్రిప్ట్ లెవెల్ నుంచి నువ్వు నాకు ఇచ్చిన కంఫర్ట్, నువ్వు నాకు ఇచ్చిన గైడెన్స్, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ విహారీ గారు, I would like to say something. We are from the same hometown anamata. Unexpectedly, it was like a magical thing to me, meeting my long lost friend anatlu. From the day I started working, every tune and every music he has given always amazed me. Thank you for the amazing music for the teaser. Thank you so much. And I guess I've covered everyone. So thank you. Very soon into the theaters. మా సినిమా రిలీజ్ అవబోతుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే ఇంకా మాట్లాడాల్సింది మా ప్రొడ్యూసర్ గారు. ముందుగా మీడియాకి థ్యాంక్ యూ అండి. చెప్పగానే ఇంత హడావిడిలో కూడా వచ్చారు. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్, సృజన్ గురించి చెప్పాలండి. ఎస్ ఒరిజినల్స్ మై పార్ట్నర్, దీనికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. ఆయన యూఎస్లో బేసిక్గా డాన్ లాగా అనమాట. మేము ఒక సినిమా చేయడానికి కష్టపడుతుంటే ఆయన సరదాగా 6 సినిమాలు 7 సినిమాలు లైనప్లో పెట్టుకున్నారు. అండ్ దిస్ బీయింగ్ వన్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్. అండ్ అంటే సినిమా గురించి అందరు చెప్పేశారు, ప్రిటీ మచ్ ఎవ్రీ వన్ కవర్డ్. నాకు కేవలం థ్యాంక్స్ అండ్ సారీ ఈ 2 చెప్పడానికి నేను మైక్ తీసుకుంది. థ్యాంక్ యూ హర్ష, ప్రశాంత్, రాజ్, గ్యారీ, భువన్ అండ్ మై పార్ట్నర్ ఉషా ఫర్ బీయింగ్ దేర్ విత్ మీ. అండ్ మా ఫ్రెండ్స్ సునీత్ అండ్ అఖిల్, వీళ్ళు లేకపోతే ఈరోజు సినిమా కంప్లీట్ అవ్వదు. అండ్ యాక్టర్స్కి అందరికీ సారీ, మేమందరం కొత్త వాళ్ళము, చాలా ఇబ్బందులు పెట్టి డబ్బులు కూడా కాస్త తక్కువ ఇచ్చి సినిమా చేసినాము. బట్ ఐఎమ్ షూర్ యూ లవ్ ద ఫిలిం, యూ లవ్ ద రిజల్ట్. అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రమేష్ అంకుల్ ఫర్ బీయింగ్ దేర్. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. మా సినిమా పాటలు లహరి మ్యూజిక్ ద్వారా మీరు త్వరలోనే వినబోతున్నారు. ఒక్క నిమిషం మా హీరో గారు. ఏం లేదు, అంటే ఇట్ ఇస్ నాట్ అబౌట్ ద ఫిల్మ్, కానీ మొన్నే మహేష్ ఎస్ కోనేరు గారు లైక్ మన మధ్యలో నుంచి లైక్ హిస్ గాన్. సో మీడియా వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సమక్షంలో 1 minute ఇఫ్ యూ కెన్ లైక్ సైలెన్స్, దట్స్ ఇట్. మా మిత్రులు మహేష్ కోనేరు గారు అకాల మృతికి మీ అందరితో పాటు మేము కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటిస్తాం. థ్యాంక్ యూ అండి.